తిరియాని మండలంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలపైన మరి ఈ యొక్క స్థానిక ప్రజలకు మరి ఈ యొక్క స్థానికంగా ఉన్న ప్రజలకు మరి సీజనల్ వ్యాధులపైన మనతో మాట్లాడేందుకు మరి పలు సూచనలు మరి చేయడానికి స్థానిక మరి డాక్టర్ గారు ఉన్నారు. మరి వారి సూచనలు మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. తిర్యాని గ్రామం నుండి ప్రజలందరికీ, తిర్యాని మండలంలో ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి వర్షాకాలానికి సంబంధించిన అనేక కొత్త కొత్త వ్యాధులు ఇప్పుడు వస్తూ ఉంటాయి. మన దగ్గర మన ప్రాంతంలో ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు డయేరియా అంటే నీళ్ళ విరేచనాలు కావచ్చు, అదేవిధంగా దోమల కారణంగా వచ్చే వ్యాధులు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇలాంటి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం మంచినీళ్ళు పట్టుకుంటామో ఆ నీళ్ళని వీలైనంత వరకు కాచి చల్లార్చి తాగే ప్రయత్నం చేయాలి. దాని కారణంగా మనం డయేరియా లాంటి వ్యాధుల్ని రాకుండానే నివారించవచ్చు. అదేవిధంగా మన ఇంటి లోపల కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైతే నీళ్లు ఆగి ఉంటాయో, చిన్న చిన్న కప్పుల్లో కావచ్చు, చిన్న చిన్న గుంతల్లో కావచ్చు, ఆ ఆగి ఉన్న నీళ్ళని ఒక ప్రవాహంలాగా పక్కకి తరలించడం కానీ, లేదా వారంలో ప్రతి శుక్రవారం ఒక వారం పాటు మనం డ్రై డే అనే ప్రోగ్రామ్ని తీసుకొని ఆ ఉన్న ఇంటిలో నిల్వ ఉన్న నీటిని పారవేయడం ద్వారా మనం ఈ దోమలను నివారించవచ్చు, దోమలు పెరగకుండా ఆపవచ్చు. ఆ రకంగా మనం డెంగ్యూ మరియు మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులని నుంచి మనం మన యొక్క పిల్లలని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా తిర్యాని మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా చేస్తూ దోమల యొక్క నివారణకి కృషి చేయాలని కోరుకుంటున్నాం.